చాలా మంది ట్రైనర్స్ దగ్గర మీరు వినే ఉంటారు మెటబాలిజం రేట్ హై ఉంది లేకపోతే లో ఉంది అని చెప్పడం. అసలు మెటబాలిజం అంటే ఏంటి? ఈ మొత్తం రీల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నమస్తే జిమ్ రాజ్, నా 30 డేస్ జంక్ ఫుడ్ తో 6 ప్యాక్ ఛాలెంజ్ లో డే 14 కి మీకు స్వాగతం. మెటబాలిజం గురించి సింపుల్ గా చెప్పాలంటే మన బాడీలో జరిగే కెమికల్ రియాక్షన్స్ లైక్ ఫుడ్ ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం, బాడీలో ఉన్న సెల్స్ ని రిపేర్ చేయడం, హార్మోన్ మెయింటెనెన్స్, మజిల్ ప్రొడక్షన్, ఇమ్యూనిటీకి సపోర్ట్ చేయడం. సో ఇట్లా మన బాడీలో జరిగే డిఫరెంట్ ప్రాసెస్ కి హెల్ప్ చేస్తుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే కార్ కి ఇంజన్ ఎట్లా మన బాడీకి మెటబాలిజం అట్లా. మెటబాలిజం మెయిన్ గా 3 స్టెప్స్ పైన రన్ అవుతుంది. ఫస్ట్ వన్ బేసల్ మెటబాలిక్ రేట్, సెకండ్ వన్ థెర్మిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఫుడ్, ఫైనల్ గా ఫిజికల్ యాక్టివిటీ. అలా మెటబాలిజం లో కూడా 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ఫాస్ట్ మెటబాలిజం అండ్ అనదర్ వన్ ఈస్ స్లో మెటబాలిజం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ లోనే చూడరా భయ్, ఒకడు బక్క ఉంటాడు బట్ మస్తు తింటాడు వాడు. కానీ మ్యాజిక్ ఏమైతే అంటే వాడు వెయిట్ గెయిన్ అవ్వడు, ఎట్లున్నాడు అట్లానే ఉంటాడు. అప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాడు మెటబాలిజం రేట్ హైలో ఉందని చెప్పి. కానీ ఇంకో కేటగిరీ దోస్తు గాని చూస్తే వాడు కొంచెం తిన్నా గానీ లావ్ అయితేనే ఉంటాడు. వాడి కేసులో మెటబాలిజం రేట్ లో ఉన్నట్టు. సో ఇదన్నమాట మెటబాలిజం కథ. ఇక టాపిక్ అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా.